ఆ తర్వాత వీళ్ళిద్దరు మంచిగా అనిపిస్తారు. నాకు కోహ్లీ అంటే ఇష్టం గాయస్, కానీ ఇదంటే ఇష్టం లేదు, ఆర్సీబీ అంటే ఇష్టం లేదు. కోహ్లీకి రెస్పెక్ట్ ఇస్తా, ఆర్సీబీకి రెస్పెక్ట్ ఇయ్య. Guys, hey guys, good morning, welcome back to my new vlog, or else you can call it as my last daily vlog. సో దీని తర్వాత నేను ఏం చేయబోతున్నానో చెప్తా. అండ్ ఈరోజు ఫస్ట్ ఐపీఎల్ స్టార్టింగ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అవుతుంది. అది ఇట్లా మీకు చూపిస్తా, వాళ్ళు ఏమైందో ఇట్లా చూపిస్తా. ఇక చెప్పాల్సింది ఏంటంటే, నేను ఈ 100 days 100 vlogs ఛాలెంజ్ అయిపోయిన తర్వాత లాంగ్ వీడియోలు తీయడం అయితే మానేస్తా. బట్ డైలీ ట్రై చేస్తా 100 days 100 షార్ట్ వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తా. ఎందుకంటే లాంగ్ వీడియోస్లో నాకే అనిపిస్తుంది చాలా సోది ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక అట్లా సోది ఉంటే ఎవడు చూస్తాడు, మీ ఓడికి ఏమంటారు వెళ్తుంది నా ఛానల్. అందుకనే షార్ట్స్ పెడదామని అనుకుంటున్నా. ఛార్జింగ్ లేనట్టుంది, ఏం కాదు. అందుకనే ఇక షార్ట్స్ పెడదాం అనుకుంటున్నా. ఏమవుతుందో షార్ట్స్ అయితే పెడతా. అండ్ ఇక ఈ రోజుతో నా 100 days 100 vlogs ఛాలెంజ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. సో చాలా నేర్చుకున్నా 100 days. సో 100 days అంటే ఉట్టిది కాదు, 3 నెలల కన్నా ఎక్కువ నుంచి నేను బ్లాగింగ్ అయితే ఆపేయలేను, చేస్తూనే ఉన్నా. సో ఇక వ్యూస్ ఇప్పుడు నేను వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం అయితే చేస్తలేను. వ్యూస్ సబ్స్క్రైబర్స్ కోసం చేసి ఉంటే నేను ఎప్పుడో డిమోటివేట్ అయిపోయి, నేను ఎప్పుడో 50 vlogలను 20 vlogలను 30 vlogలను ఎప్పుడో అవుట్ అయిపోతుండే. ఇది నేను ఒక ప్యాషన్తో చేస్తున్నా కాబట్టి 100 days 100 vlogs అసలు వ్యూస్ వచ్చినా రాకున్నా ఐ అప్లోడెడ్, ఐ ఎడిటెడ్, ఐ క్రియేటెడ్, ఐ అండర్స్టూడ్. అండ్ ఇంకా క్రియేట్ చేస్తూనే ఉంటా. అండ్ ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది కదా. ఇప్పుడు నా ఫేవరెట్ టీం అయితే సిఎస్కే, బట్ హోమ్ టీమ్ ఎస్ఆర్హెచ్ కాబట్టి ఈరోజు ఎస్ఆర్హెచ్కే ఫుల్ సపోర్ట్. సో ఇక మ్యాచ్ అయ్యేటప్పుడు అయితే వీడియో తీస్తా. చాలా మ్యాచ్ అయ్యేటప్పుడే కలుద్దాం. నాకైతే ఈరోజు అభిషేక్ శర్మ మీద అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా కలుద్దాం. ఆ తర్వాత వీళ్ళిద్దరు మంచిగా అనిపిస్తారు. నాకు కోహ్లీ అంటే ఇష్టం గాయస్, కానీ ఇదంటే ఇష్టం లేదు, ఆర్సీబీ అంటే ఇష్టం లేదు. కోహ్లీకి రెస్పెక్ట్ ఇస్తా, ఆర్సీబీకి రెస్పెక్ట్ ఇయ్య. గాయస్ 6 ఇంతకు ముందుకే ఏంది ఎడ్జ్ అన్నారు. 6 అభిషేక్ శర్మ 5 ర్యాంపేజ్. ఇంతకు ముందుది అది చూస్తే నేను గిట్ట ఎడ్జ్ అయింది అనుకున్నా, బట్ కాలే. ఇగో చూడుర్రి ఏమన్నాడండి అభిషేక్ శర్మ. చెప్పలే ఎక్స్పెక్టేషన్కి మ్యాచ్ అవుతున్నాడు వీడు. ఎన్ని ఘోరంగా ఉప్పల్ వేరే. ఇక చలో మనదే మ్యాచ్. ఇక ఎస్ఆర్హెచ్ గాయస్ ఫస్ట్ ఓవర్, ఇగో సెకండ్ ఓవర్ స్టార్ట్ అయింది. ఇగో ఇప్పుడే మేము థమ్స్అప్ తిప్పుకొని తాగుతున్నాం. ఇగో తుఫానా వచ్చింది థమ్స్అప్. మోడిగో వీడు ఆర్సీబీ ఫ్యాన్ ఒకడు ఉన్నాడు. ఇక మేమందరం ఎస్ఆర్హెచ్, వాడు ఒకడు ఆర్సీబీ వాడు. 1 match. ఇక 1 match వాడు అబ్బా ఇక అందరు మెజారిటీ విన్స్రా. 1 match వేడి ఉండదు. ఇక గల్స్ ఒక్క నిమిషం. ఇగో తాగుతున్నా, లెట్ మీ షో. ఇగో ఓవర్కి ఒక సిప్ వేసేద్దాం. 6 ఫ్రెండ్ ఫుడ్ వేయండు. 6 అనుకున్నా. గాయస్ అభిషేక్ శర్మ అనుకున్నంత వేయలే, చల్ అవుట్ అయ్యిండు. ఏం కాదు, 7 runsకి అవుట్ అయ్యిండు. రీజన్ ఏంటిదిరా, ఏదో చూపిస్తున్నా ఏంటిదిరా. చలో ఇగో ఒక 4 కొట్టిండు, 4 హెడ్ కొడుతున్నాడు. ట్రావిస్ హెడ్ ఈజ్ ఆన్ ద ఫామ్ గైస్. ఒకడు కాకపోతే ఇంకొకడు ఎవరో ఒకరు కొడుతూనే ఉన్నారు. గాయస్ హెడ్ గిట్లా వేయండు గాయస్. వీడికి ఇట్లా వేయండి అవలాడు. వీళ్ళు ఇద్దరు కొడతారు అనుకున్నా, వాళ్ళిద్దరు నా ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ కాలేరు. వీడి లెంత్లో వచ్చింది కొడతాడు 6 అనుకున్నా కానీ క్యాచ్ అవుట్.
గాయస్ ఇగో ఇది చూడు రే, కరెక్ట్ పర్ఫెక్ట్ షాట్ ఆడిండు ఇగో కిషన్. గాయస్ మనోళ్ళు ఇక నేను దాని తర్వాత ఇక నేను వీడియో తీయలే. అండ్ మనోళ్ళు ఏంటంటే ఒక్క నిమిషం, మనోళ్ళు ఏంటంటే ఓడిపోయారు. మనోళ్ళు 202 టార్గెట్ అయితే ఇచ్చిర్రు మన దాంట్లో. ఫస్ట్ బ్యాటింగ్లో నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఇద్దరు, అభిషేక్ శర్మ ఇంకా ట్రావిస్ హెడ్, వాళ్ళిద్దరు చక్కగా ఆడలేరు. ఇక ఏం పర్వాలేదులే, అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ఆడకుంటే ఏంది, వాళ్ళిద్దరు ఆడకుంటే ఏంది అని అనుకొని ఇక ఇషాన్ కిషన్ ఆడిండు. ఇషాన్ కిషన్ కూడా ఆడిండులే మంచిగా అనుకున్నాం. అండ్ ఇక వాడు అవుట్ అయ్యిండు, క్యాచ్ అవుట్ అయ్యిండు. దాని తర్వాత అనికేత్ వర్మ మంచిగానే ఫినిష్ చేసిండు. అనికేత్ ఇక 202 టార్గెట్ పెద్దది టార్గెట్, ఇక చేసేయలేరులే అనుకున్నా. బట్ అటు ఇటు చేసి వాళ్ళైతే అయితే చేసారు టార్గెట్ని. అది కూడా చాలా ఎన్ని 4 ఓవర్లు అనుకుంటా, 4 ఓవర్లు మిగిలిపోయినాయి, అప్పటికే చేసేసారు చేజు. సో ఏం కాదు, నా హోమ్ టీము ఇక సపోర్ట్ చేయకుండా ఉండలేను హోమ్ టీమ్ని. బట్ నా ఫేవరెట్ టీం చెన్నై సూపర్ కింగ్స్. ఎప్పుడైనా ధోని ఉన్నా లేకున్నా ఫేవరెట్ టీం చెన్నై సూపర్ కింగ్స్. హోమ్ టీం ఎస్ఆర్హెచ్ కాబట్టి దాన్ని ఎవడు ఏమనొద్దు, నేను కూడా ఏమన్నా. దాన్ని ఎవడు ఏమన్నా అంటే కొంచెం గైస్ కోపం లేస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో వండుకుంటా, తెలంగాణలో వండుకుంటా, తెలంగాణ హోమ్ టీంని ఎప్పుడు హేట్ చేయొద్దు. ఇప్పుడు నీకు ముంబై ఇష్టమైనా, నీకు ఎస్ఆర్హెచ్ ఇష్టమైనా, నీకు కేకేఆర్ ఇష్టమైనా, నీకు ఏ టీం ఇష్టమైనా, నువ్వు ఉండే కంట్రీ ఇండియాలో ఐపీఎల్ అవుతుంది. ఐపీఎల్లో నువ్వు ఉండే స్టేట్ అంటే ఇండియాలో నీ స్టేట్ ఏదైతే ఉన్నదో నీ స్టేట్కి నువ్వు సపోర్ట్ చేయి. నీ స్టేట్ టీంని నువ్వు తిట్టుకోకు, నువ్వు స్టేట్ టీంని నువ్వు ట్రోల్ చేయకు. ఎందుకంటే నువ్వు అలానే ఉంటున్నావు, నువ్వు దాన్నే అంటే ఏమంటారు, ద్రోహి అవుతున్నట్టు స్టేట్కి. ఇప్పుడు ఇండియన్ ఉంటాడు, పాకిస్తాన్, ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అయింది, ఇండియా ఓడిపోయింది, పాకిస్తాన్ గెలిచింది. అప్పుడు సాడ్ స్టోరీలు పెట్టకుండా పాకిస్తాన్ గెలిచింది అని స్టోరీ పెట్టారు అనుకో, దేశద్రోహులు గారా. అట్లనే మీరు ఏ స్టేట్లోనైతున్నారో ఆ స్టేట్ టీంని సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఏం లేదు, ఇక కొన్ని మాటలు ఉంటాయి చూడ, అవి కట్ చేసి ఇక ఎడిటింగ్ అయినాకనైతే కలుస్తా. అండ్ ఇక చెప్తా అండ్ ఎడిటింగ్ అయినాకనైతే ఇక డైరెక్ట్గా కలిసిద్దాం. గాయస్ ఇప్పుడే ఎడిటింగ్ అయిపోయింది. అండ్ ఇదే ఇక నా 100th బ్లాగ్. ఈ వీడియో కిందే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దానికన్నా ముందు ఒకటి చూపించాలి, ఆరెంజ్ ఆర్మీ. సో థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.